వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజ్. जय हो जय जय हो जय जय हो श्रीरामचंद्र जनार्दना जय हो जय हो जय जय हो जय जय हो श्रीरामचंद्र जनार्दना जय हो प्रकाशम जिल्ला तेलुगुदेश अधिनायक अजरामर यशोदीप्त सुश्यामल परिपालक जय हो जय जय हो जय जय हो श्रीरामचंद्र जनार्दना जय हो जय हो जय जय हो जय जय हो श्रीरामचंद्र जनार्दना जय हो చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రభంజనం నీదేలే విజయం, అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. అందరికీ నమస్కారం. ఈ రోజు 48వ డివిజన్ లో DJR పార్క్ ఓపెనింగ్ కి వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి, మన మేయర్ మేడం గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి మాంత్రికుడు, యువతకు ఆదర్శంగా ఉండి తనదైన శైలిలో అభివృద్ధి పనులు చేస్తూ ఒంగోలు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నేను కార్పొరేటర్ గా 5 సంవత్సరాల్లో చంద్రనగర్ లో కాలువ గాని, అరవైడుగుల రోడ్ లో కాలువ గాని, ఇంకా DJR పార్క్ గాని, రామాలయం వెనక వీధి రోడ్డు గాని వేయటం జరిగింది. ఇంకా 2,40,00,000కి టెండర్ వేసి ఉన్నారు. పనులు కూడా త్వరగానే జరుగుతాయి. ఈ రోజు పార్కు ఓపెనింగ్ రాత్రి అనుకున్నా గానీ త్వరగా పెట్టి మా మేయర్ మేడం గారు, మా DJ సార్ గారు సహకరించారు. వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈయన 5 ఏళ్ల కార్పొరేటర్ పదవీ కాలంలో నాకు సహకరించిన డివిజన్ నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, యువతకు, డివిజన్ ప్రజలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి మా స్పెషల్ గెస్ట్ యంగ్ డైనమిక్ ఒంగోలు శాసనసభ్యులు దామోదర జనార్దన్ గారికి, డీజే అంటే అభివృద్ధి పదంలో నడపడానికి ఒంగోలుని ముందుకు వచ్చినటువంటి మాంత్రికుడు. ఈ రోజు ఒంగోలులో ఈ 1.5 సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధి చూడండి. రంగారావు చెరువు దగ్గర గాని, మన కోర్టు సెంటర్ గాని, ఈ విధంగా ఇంత ముందు కారు వేసుకొని వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటిది ఈరోజు రంగారావు చెరువు దగ్గర ఎవరు చేయనటువంటి సాహసం చేసి అది వెనక్కి జరిపి చేసినటువంటి అభివృద్ధి చూస్తే చాలు. ఎమ్మెల్యే గారికి పోయినసారి 35,000 ఓట్లు వేశారు, ఈసారి 50,000 మెజార్టీతో మరొకసారి మళ్ళీ మనం ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటేనే ఒంగోలు అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాడు. ఈసారి మా డీజే గారు నెక్స్ట్ రాబోయే కాలంలో మంత్రి కూడా అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఇలాగే
మా డీజే గారు సహకరిస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ప్రజలు డెవలప్మెంట్ రెండు కళ్ళలాగా చూసింటే మన ఏకైక నాయకుడు దామచర్ల జనార్దన్ రావు గారు. కాబట్టి వారి యొక్క నాయకత్వంలో మేమందరము పనిచేసి చాలా ఆనందంగా ఉన్నామని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదండి. ఎందుకంటే రాత్రికి రాత్రే 48వ డివిజన్ కార్పొరేటర్ గారు మా పార్క్ ను కూడా ఓపెనింగ్ చేయండి అని రాత్రి 9 గంటల టైంలో చెప్పినప్పటికీ కూడా మరి ఉదయమే అంత వారి యొక్క కోరిక మేరకు చేశారని అంటే ఎంత ఫాస్ట్ గా ఉంటున్నారు, ఎంత స్పీడ్ గా వర్క్ చేపిస్తున్నారు అనేది సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు మనం ఇంత జనాభాను మనం చూసినట్లయితే అభివృద్ధి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తున్న రోజుల నుంచి ఈ రోజు అభివృద్ధి అంటేనే దామచర్ల జనార్దన్ రావు గారి స్థాయికి వచ్చిందంటే మరి వారి మాకు చూపించిన సహాయ సహకారాలకి మా కౌన్సిల్ తరఫున కూడా మేము వారికి ఎల్లవేళ రుణపడి ఉంటామని, అలాగే మేము అందరం కూడా కలిసికట్టుగా వారి వెంట నడుస్తామని చెప్పేసి తెలియజేసి సెలవు.